పశ్చిమాసియా పరిణామాలపై ప్రధాని మోదీ తొలిసారిగా నోరు విప్పారు. ప్రజాస్వామ్య యుగంలో యుద్ధాలకు తావుండకూడదన్నారు. అంతేకాదు, యుద్ధంతో ఏ ఒక్క సమస్య పరిష్కారం కాదని ఆయన కుండబద్దలు కొట్టారు. శాంతియుత చర్చల ద్వారానే పశ్చిమాసియా గొడవలకు పరిష్కారాలు వెతుక్కోవాలన్నారు. ఇదిలా ఉంటే భారత్కి ఇటు ఇజ్రాయిల్, అటు ఇరాన్ రెండూ సన్నిహిత దేశాలన్న విషయం తెలిసిందే. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. యుద్ధం వల్ల సమస్యలు పరిష్కారం కావని ఆయన వెల్లడించారు. శాంతి చర్చలతోనే పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాదు, శాంతి చర్చలకు భారత్ ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందన్నారు ఆయన. కాగా తాజాగా ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం గురించి ఆయన ప్రస్తావించారు. ప్రజాస్వామ్య యుగంలో యుద్ధాలకు తావు ఉండకూడదని ప్రధాని నరేంద్ర మోదీ కుండబద్దలు కొట్టారు. కాగా పశ్చిమాసియాలో తీవ్రమవుతున్న పరిస్థితులపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య విభేదాలు రావడం సహజమని ఆయన అన్నారు. అయితే సదరు విభేదాల పరిష్కారానికి శాంతి చర్చలే ఉత్తమమని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఏ సమస్యకైనా దౌత్య మార్గాల ద్వారానే పరిష్కారం వెతుక్కోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాదు, పశ్చిమాసియా పరిణామాల పట్ల యావత్ ప్రపంచం ఆందోళన చెందుతుందని ఆయన తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఆయా దేశాల్లో చిక్కున్న భారతీయుల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. భారతీయులను రక్షించుకోవడానికి అన్ని దేశాలతో భారత్ కలిసి పనిచేస్తోందన్నారు. కాగా గతంలో జరిగిన అనేక యుద్ధాలకు సంబంధించి కూడా తాము శాంతియుత పరిష్కారాన్ని ప్రతిపాదించామన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇదిలా ఉంటే పశ్చిమాసియాలో అశాంతికి ప్రధాన కారణంగా భావిస్తున్న ఇరాన్, ఇజ్రాయెల్ రెండూ భారత్కు సన్నిహిత దేశాలే కావటం విశేషం. ఇరాన్తో భారత్కు కొన్ని దశాబ్దాలుగా అనుబంధం ఉంది. ఇరాన్లోని చాబహార్ పోర్టుకు భారత్తో అనుబంధం ఉంది. మధ్య ఆసియా దేశాలతో వాణిజ్యం జరపడానికి భారత్కు సదరు చాబహార్ పోర్ట్ ప్రధాన మార్గంగా ఉపయోగపడుతుంది. కాగా ఈ పోర్టు అభివృద్ధి నిర్వహణలో భారతే కీలక పాత్ర. అలాగే కజకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ వంటి అనేక దేశాలకు చాబహార్ పోర్ట్ నుంచే భారత్ సరుకులు రవాణా చేయవచ్చు. కాగా చాబహార్ ఓడరేవులో 10 సంవత్సరాల పాటు టెర్మినల్ నిర్వహణ కోసం 2024లో భారత్, ఇరాన్ల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఇదిలా ఉంటే ఇరాన్, ఇండియాల మధ్య స్నేహ సంబంధం ఇప్పటిది కాదు. భారత్, ఇరాన్ మధ్య 3000 సంవత్సరాల నుంచి రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని చరిత్రకారులు చెబుతున్నారు. భారతదేశ తాత్విక గ్రంథాలను ఇరాన్ ప్రజలు ఆసక్తిగా చదువుతారన్న విషయం అందరికీ తెలిసిందే. అంతేకాదు, గణిత, ఖగోళ శాస్త్రం, వైద్య రంగం వంటి అనేక అంశాల్లో భారత్ సాధించిన అద్భుత విజయాలను ఇరాన్ తరచూ కొనియాడుతూ ఉంటుంది. అది యావత్ ప్రపంచానికి తెలిసిన విషయమే. అంతేకాదు, ఇప్పటికీ ఇరాన్లోని అనేక విశ్వవిద్యాలయాల్లో భారతదేశం సాధించిన విజయాలను, భారతదేశ నాగరికతను ఒక పాఠ్యాంశంగా ఇరాన్ విద్యార్థులు చదువుతుంటారు. ఇదిలా ఉంటే భారత్, ఇజ్రాయెల్ దోస్తీ యావత్ ప్రపంచానికి తెలిసిన విషయమే. చాలా కాలంగా భారత్కు ఒక నమ్మకమైన మిత్రదేశంగా ఇజ్రాయెల్ కొనసాగుతోంది. కాగా ప్రధాని నరేంద్ర మోదీ కిందటి నెలలో 2 రోజుల పాటు ఇజ్రాయెల్లో అధికారిక పర్యటన చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ఈ పర్యటన సందర్భంగా భారత్, ఇజ్రాయెల్ మధ్య అనేక కీలక ఒప్పందాలు కుదిరాయి. అంతేకాదు, రక్షణ రంగంలో అత్యంత కీలకంగా భావించే ఐరన్ బీమ్ను భారత్కు ఇవ్వడానికి ఇజ్రాయెల్ అంగీకరించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే భారత్, ఇజ్రాయెల్ దేశాల మధ్య 1990 నుంచి సమగ్ర ఆర్థిక, సైనిక, రాజకీయ సంబంధాలున్నాయి. 1950లో ఇజ్రాయెల్ సార్వభౌమత్వాన్ని భారత్ గుర్తించింది. అలాగే 1953లో ముంబైలో కాన్సులేట్ను ఇజ్రాయెల్ ప్రారంభించింది. భారత్, పాకిస్తాన్ వివాదం మధ్య ఇజ్రాయెల్ కీలకమైన భారతీయ మిత్రదేశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య సహకారం క్రమంగా పెరిగింది. అలాగే 1971 ఇండో-పాక్ యుద్ధం సమయంలో భారతదేశానికి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని ఇజ్రాయెల్ అందించింది. ఏది ఏమైనా పశ్చిమాసియా ఉద్రిక్తతలకు శాంతియుత చర్చలే పరిష్కారమని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు.